రాష్ట్రంలోని స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రైవేటు స్కూల్ బస్సులకు తప్పనిసరిగా పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని సూచించింది. అనుమతించిన సీట్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించరాదని తెలిపింది. అనుభవం, లైసెన్స్ ఉన్న డ్రైవర్లనే నియమించుకోవాలని సూచించారు. ట్రాన్స్పోర్ట్ శాఖల అనుమతులు లేకుండా బస్సులు నడపరాదని చెప్పింది. స్కూల్ బస్సులు ఖచ్చితంగా భద్రతా నిబంధనలు అమలు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మేనేజ్మెంట్లపై కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇక స్కూల్ బస్సులపై విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్. శిరీష, స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్సులకు సంబంధించి గత కొంత కాలంగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అనేక పాఠశాలకు సంబంధించినటువంటి యజమానులు స్కూల్ బస్సుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క బస్సులో దాదాపు 50 నుంచి 60 మంది విద్యార్థులను ఎక్కించడం, గ్రేటర్ పరిధి అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రమాదాలకు గురి కావడం, ఇవన్నీ కూడా విద్యాశాఖ దృష్టికి వచ్చాయి. ఖచ్చితంగా ఇకపైన ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు స్కూల్ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ఎక్కడ చూసినా కూడా విద్యార్థులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఆధారంగానే బస్సులను నడపాలి. అదేవిధంగా అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. ఎక్కడైనా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే ఫిట్నెస్ కు సంబంధించినటువంటి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నది. ఈ తరుణంలోనే పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. చాలా వరకు కూడా రూల్స్ పాటించడం లేదు, బస్సులకు ఫిట్నెస్ ఉండడం లేదు, డొక్కు బస్సులను తీసుకుపోయి విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ గురి చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పి కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ విద్యాశాఖకు సంబంధించి కూడా పేరెంట్స్ అదేవిధంగా పలువురు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇకపైన ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఆర్టీఓ అధికారులతో పాటు పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ పలువురు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయనున్నారు. ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు ఏమైనా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిస్తే ఖచ్చితంగా స్కూల్ పర్మిషన్ సంబంధించి కూడా రద్దు చేస్తామంటూ కూడా విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ జూన్ 12న ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఫిట్నెస్ కు సంబంధించినటువంటి తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని వందల బస్సులు గ్రేటర్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ 12 లోపల అన్ని బస్సులకు ఫిట్నెస్ పూర్తి చేయాలి. అదేవిధంగా అయినటువంటి డ్రైవర్లను, వారికి లైసెన్స్ ఉండే డ్రైవర్లను మాత్రమే పెట్టుకోవాలి. ఇష్టారాజ్యంగా మాత్రం గ్రేటర్ పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుపుతామంటే మాత్రం ఊరుకోమని చెప్పి కూడా విద్యాశాఖనైతే ఆదేశాలు జారీ చేసింది. శిరీష.